లో ఇప్పుడు సమాజంలో మనం ఎవరిని మాట్లాడించినా నాకు సమయం లేదు. మీ దగ్గర సమయం ఉందా? అవునా? అన్ని పనులు చేస్తున్నారు. అంత సమయం ఉందా అని అనగలుగుతున్నారు మిత్రమా. అదేందో దాని గురించి మనం ఎందుకు ఆ విధంగా అంటున్నాడు, దేనికి సమయాలు ఉన్నాయో దీని ద్వారా తెలుసుకుందాం మిత్రమా. మీ దగ్గర సమయం ఉందా అని ఒక ఫ్రెండ్ ఇంకొకరిని అడుగుతున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆనాడు 12 గంటల ప్రయాణము నేడు 4 గంటల్లో పూర్తవుతుంది. అవునా? అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. ఆనాడు 12 మందితో ఉండే కుటుంబము నేడు ఇద్దరికి చేరిపోయింది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదని. 4 వారాలు పట్టే సందేశము ఇప్పుడు 4 సెకండ్లలో వస్తుంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదని. చూడండి మనిషి ఏ విధంగా. ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడడానికి సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అది కేవలం 1 సెకండ్లో కనిపిస్తుంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదని. ఇల్లు పైకి కిందికి వెళ్ళడానికి పట్టే శ్రమ ఇప్పుడు ఎలివేటరు లిఫ్ట్ల వల్ల క్షణాల్లో ముగుస్తుంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదని. బ్యాంకులో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి ఇప్పుడు మొబైల్లో కొన్ని క్షణాల్లో లావాదేవీలు చేస్తున్నాడు. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదని. వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదని. ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేతిలో ఫోన్, ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు. కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్, ఇంకో చేతిలో వాట్సాప్, ఎందుకంటే సమయం లేదు. ట్రాఫిక్ జామ్ అయితే 2 లైన్లు దాటుతూ 3వ లైన్ తయారు చేస్తాడు, ఎందుకంటే సమయం లేదు. నలుగురితో కూర్చున్న అసహనంగా ఫోను మీద వేలు వేస్తాడు, ఎందుకంటే మనిషికి సమయం లేదు. ఒకడిగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు, కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు, ఎందుకంటే సమయం లేదు. పుస్తకం చదవడానికి సమయం లేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు. మిత్రుడిని కలవడానికి సమయం లేదు. ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం అసలే లేదు. కానీ ఐపీఎల్ కోసం సమయం ఉంది, నెట్ఫ్లిక్స్ కోసం సమయం ఉంది, రీల్స్ కోసం సమయం ఉంది, రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది, కానీ తన కోసం సమయం లేదు. ప్రపంచం సులభమైనది, వేగం పెరిగింది, సాంకేతికత దగ్గరయ్యింది, దూరాలు తగ్గాయి, ఆధునికత పెరిగింది, అవకాశాలు వచ్చాయి. కానీ మనిషి సమయం లేదు అంటూ తనను తానే మర్చిపోయాడు. నిశ్శబ్దంగా కూర్చొని తనతో మాట్లాడడానికి, తనను అర్థం చేసుకోవడానికి లేదా కేవలం 1 నిమిషం హాయిగా నవ్వడానికి సమయం లేదు అంటున్నాడు. మరో రోజు సమయమే వెళ్ళిపోతుంది, ఆఖరి క్షణంలో అర్థమవుతుంది ఆ సమయం ఉండింది, కానీ మనమే సమయం లేదంటూ జీవించడాన్ని మర్చిపోయాము అని. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకుందాము మిత్రులారా. మన కోసం కొద్దిగా సమయం కేటాయించుకుందాం. బంధాల కోసం కొంత సమయం, మన కోసం, ప్రశాంతత కోసం, జీవితపు గర్భం కోసం కొంత సమయం వెచ్చించుకుందాం. ఎందుకంటే సమయం లేదు అనేది నిజము కాదు, అది కేవలం అలవాటు మాత్రమే. మరి దీనిని మార్చడానికి మీ దగ్గర సమయం ఉన్నదా? చెప్పండి మిత్రమా. అందరూ ఆలోచించండి. మనస్సుంటే మార్గం ఉండకపోదు. కాబట్టి సమయం ఉన్నది లేదు అనే క్వశ్చన్ మనం వేసుకోకూడదు. సమయం ఉంది, ఎందుకు లేదు, ఉంది అంటూనే ఉండాలి. ఎందుకంటే ఒక రోజుకి 24 గంటలు కాబట్టి 24 గంటలు నువ్వు ఏ విధంగా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనం తెలుసుకున్న ఈ విషయాలన్నింటినీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటావో, నీవే ఒక సమయసారిని అంటే డైలీ టైం టేబుల్ని తయారు చేసుకుంటే తప్పక సాధించి విజయవంతుడవు, విజయకేతనాన్ని ఎగిరేస్తావు మిత్రమా.
మళ్ళీ ఎప్పుడు నీ నోటి వెంట సమయం లేదు అనే విషయం రాకుండా మనం ఒక టైం టేబుల్ చేసుకుందామా మిత్రమా? సర్వే జనా సుఖినో భవంతు.